హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కారంపూడి'sVlog. ఇవాల్టి మన స్పెషల్ హై రిచ్ ప్రోటీన్ డ్రై సీడ్స్ లడ్డు వితౌట్ జాగరీ, వితౌట్ షుగర్. 10 రోజులకు ఒకసారి ఇట్లా రకరకాల సీడ్స్ ఉన్నాయి కదా, కొన్ని కాంబినేషన్ తోటి ఇలా లడ్డు చేసి పెట్టుకున్నాను అనుకోండి. జాబ్ హోల్డర్స్ చిన్న బాక్స్లో పెట్టుకోనండి. వాళ్ళకి ఆకలి అయినప్పుడల్లా మధ్యాహ్నమో లేకపోతే సాయంత్రమో ఏదో టైంలో ఒక్క లడ్డు తిన్నారనుకోండి, వాళ్ళకి బోల్డ్ అని విటమిన్స్, క్యాలరీస్, ప్రోటీన్స్ అన్నీ ఒక్క లడ్డులో వచ్చేస్తాయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ షుగర్ పేషెంట్స్ అనే కాదండి, ప్రతి ఒక్కళ్ళు తీసుకోదగ్గటువంటి లడ్డు ఇది డ్రై సీడ్స్. అలానే ఇదే విధంగా డ్రై తండోయ్, ఇది జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుందంటండి ఈ డ్రై సీడ్స్ లడ్డు తింటాను. ఎందుకంటే దీంట్లో బోల్డ్ అంత కే విటమిన్, ఈ విటమిన్ రెండు కలిసి ఉంటుందంట. ఇంకెందుకు ఆలస్యం, ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసేసుకుందాం పదండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టాలండి. దాంట్లో నూనె, దోస గింజలు 1 కప్పు, తర్వాత పుచ్చ గింజలు 1 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు తీసి మీడియం ఫ్లేమ్ ఆర్ స్లో ఫ్లేమ్ మీద స్లోగా వేయించుకున్నానండి. మీరు కావాలంటే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నేనైతే డ్రై రోస్ట్ చేశాను. చక్కగా మంచి అరోమా వచ్చేంత వరకు, మీకు తెలియలేదనుకోండి నోట్లో వేసుకున్నాను కూడా 1 గింజ టక్కమని పగలాలి పంట కింద. అలా వచ్చేంత వరకు వేయించేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం, చల్లారుతుంది. అంతలోకి 15 ఖర్జూరాలు తీసుకొని దాంట్లో ఒక పెద్ద గ్లాసు వేడి నీళ్ళు పోయండి, నానుతూ ఉంటాయి. వేయించిన సీడ్స్లో 30% మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చాబచ్చాగా తీసేసుకుందండి. 1/4 కొంచెం మిగల్చమన్నాను కదా, దాంతో పనందు పక్కన పెట్టేసి ఉంచండి. తర్వాత చెప్తా దాని సంగతి ఏంటో. అదే జార్లో మన ఖర్జూరాలను కూడా తీసేసి ఫైన్ పేస్ట్ చేసుకుని వచ్చేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసి 1 స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసిన తర్వాత మనం ఖర్జూరం పేస్ట్ ఉంది కదా, ఖర్జూరం పేస్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా కలుపుతూ ఉండండి. ఒక 5 నిమిషాలు అట్లా కలిపిన తర్వాత దాంట్లో ఒక 1/2 స్పూన్ యాలుక్కాయ పొడి వేయండి. యాలుక్కాయ పొడి వేసిన తర్వాత మరలా ఒక 5 నిమిషాలు దగ్గరే ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. అదొకటి నాన్ స్టిక్లో పెట్టుకుంటే సేఫ్ సైడ్. ఇలా ఒక 5 నిమిషాలు మరలా అది కొంచెం కలుపుతూ ఉన్న తర్వాత ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా డ్రై సీడ్స్ని, ఆ పొడిని తీసుకొని వచ్చి ఈ ఖర్జూరపు పేస్ట్లో వేసేద్దాం. అలానే నువ్వులు కూడా 1 కప్పు తీసుకున్నానండి. అది కూడా వేయించిన నువ్వులు, ఆల్రెడీ వేయించినవి ఉంటే వేసాను నేను, అందుకే 4 రకాలని చెప్పాను కదా. ఇలా వాటిని అన్నింటినీ చక్కగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచండి. ఉంచిన తర్వాత మీకు కావాలనుకుంటే 1 స్పూన్ 2 స్పూన్లు నెయ్యి వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సీడ్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సీడ్స్ యాడ్ చేయండి. మనం పంట కింద పడుతుంటే టేస్ట్ బాగుంటుందని అట్లా కొన్ని సీడ్స్ సపరేట్గా యాడ్ చేసుకున్నాను అనుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మరలా 1-2 నిమిషాలు ఉంచేసేసి చక్కగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారిన తర్వాత మీకు కేకులుగా కావాలనుకుంటే ఒక ప్లేట్లో ఆయిల్ రాసేసుకోండి, లేదనుకుంటే బటర్ పేపర్ వేసి దాని మీద వేసేసి ఈ పేస్ట్ని ఆరిన తర్వాత కేకుల్లాగా అయినా కట్ చేసేసుకోవచ్చు. నేనైతే లడ్లు చేస్తున్నానండి. చల్లారిన తర్వాత చక్కగా లడ్డు చేసేసుకొని దాని మీద ఏమైనా డెకరేషన్ కాకుండా ఒక జీడిపప్పు, బాదం పప్పు పెట్టేసుకోండి. ఈ విధంగా చేసుకున్నటువంటి లడ్డుని 10 డేస్ వరకు ఉంటాయండి. తడి తగలకుండా ఉంటే 10 డేస్ వరకు ఉంటాయి. ఇలా చక్కగా చేసేసుకొని పిల్లలకి, పెద్దవాళ్ళకి రోజుకు 1 లడ్డు ఇవ్వండి. ఎంత మంచిదో కదా, తెలుస్తుంది కదా మీకు. బోల్డ్ అంత ఐరన్ ఉంటుంది వీటిల్లో, ఆ తర్వాత కాల్షియం ఉంటుంది, ఏ విటమిను, సి విటమిను. ఫైనల్గా చెప్పాలంటే హైలీ రిచ్ ప్రోటీన్ లడ్డు అండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక్కసారి నేను చెప్పిన టిప్స్ తోటి ఒక్కసారి చేస్తుండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది కానీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేశారనుకుని ఆల్ ఆప్షన్ వస్తుంది. అదే క్లిక్ చేసిన నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుగా కనిపిస్తాయి. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ విజిట్ చేయండి. మరోసారి మరో మంచి వీడియోతోటి మీ ముందుంటాను. రోజుకు 1 లడ్డు తింటూ ఉండండి. అప్పటిదాకా